టెట్ సోషల్ స్టడీస్ టాపిక్లో ఈరోజు ఐరోపా ఖండం నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కలెక్ట్ చేశాను. చూడండి, ఖండాలన్నింటిలో రెండో చిన్న ఖండం ఐరోపా ఖండం. ఐరోపా ఖండం యొక్క విస్తీర్ణం ఎంత? 10,18,00,000 10,18,00,000 చదరపు కిలోమీటర్లు. భూ విస్తీర్ణంలో ప్రపంచంలో ఐరోపా ఖండం శాతం ఎంత? 6.8%. ఐరోపా ఖండం జనాభా ఎంత? 731 మిలియన్లు సుమారుగా. 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం ఈ ఖండంలోని ఏ నగరం మీదుగా వెళ్తుంది? లండన్. యూరప్ను ఆఫ్రికా నుంచి వేరు చేసే సముద్రం ఏది? మధ్యధరా సముద్రం. ఏ పర్వతాలు ఆసియా నుంచి యూరోప్ ఖండాన్ని వేరు చేస్తున్నాయి? యూరల్ పర్వతాలు. యూరోప్ ఖండంలో విస్తీర్ణంలో అతిపెద్ద దేశం రష్యా. ఐరోపా ఖండంలో విస్తీర్ణంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ. యూరోప్ ఖండంలోని ఎత్తైన ప్రాంతం ఏది? ఫ్రాన్స్లోని ఆల్ప్స్. కాకస్ పర్వతాల్లో బ్లాంక్ శిఖరం ఎత్తైనది. బ్లాంక్ శిఖరం ఎత్తెంత? 4,807 మీటర్లు. యూరప్లో పొడవైన నది ఏది? వోల్గా. 7 దేశాల్లో ప్రవహిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నది ఏది? డాన్యూబ్ నది. డాన్యూబ్ నది. ఇది ఎన్ని కిలోమీటర్లు? 2,960 కిలోమీటర్లు ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఇనుప ఖనిజంలో ఎన్నో వంతు ఐరోపా ఖండంలో లభ్యమవుతుంది? 1/4 వంతు. ప్రపంచంలోని మొత్తం ముడి చమురు నిక్షేపాల్లో ఎంత శాతం రష్యాలో ఉన్నాయి? 16%. యూరోప్లోని ప్రాచీన నగరాలు ఏవి? ఇస్తాంబుల్, ఏథెన్స్, రోమ్. ఉత్తర ఉన్నత ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది? 1000 నుంచి 2000 మీటర్ల ఎత్తులో. బాల్టిక్ సముద్రం చుట్టూ వ్యాపించి ఉన్న ప్రాంతమే బాల్టిక్ షీల్డ్ ప్రాంతం. రష్యా ప్లాట్ఫామ్ అని వేటినంటారు? యూరోప్లో పశ్చిమాన ఉన్న మైదాన ప్రాంతాలను, పశ్చిమ యూరోప్ మైదానం తూర్పున ఉన్న వాటిని రష్యా ప్లాట్ఫామ్ అని అంటారు. ఆల్పైడ్ ముడత పర్వతాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? దక్షిణ యూరోప్లో. పైరనీస్ పర్వతాలు ఏ దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఏర్పడ్డాయి? ఫ్రాన్స్, స్పెయిన్. రష్యాలో ఏ పర్వతాలు ఉన్నాయి? కాకస్ పర్వతాలు. స్కాండినేవియా ద్వీపకల్పం చుట్టూ ఏర్పడిన పర్వతాలు ఏవి? స్కాండినేవియా పర్వతాలు. నదులను ఒకదానితో ఒకటి కాలువల ద్వారా అనుసంధానించడం వల్ల ఇవి వేటికి అనుకూలంగా ఉన్నాయి? జల రవాణాకు. చూడండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ బిట్. యూరోప్ ఖండం ఏ మండలంలో ఉంది? ఉత్తర సమశీతోష్ణ మండలంలో. మధ్యధరా సముద్ర ప్రభావ ప్రాంతాల్లో ఏ కాలంలో సంభవిస్తుంది? శీతాకాలం. మధ్యధరా సముద్ర ప్రభావ ప్రాంతంలో ఏ కాలంలో వర్షం సంభవిస్తుంది? శీతాకాలంలో. యూరప్ తూర్పు భాగంలో ఏ శీతోష్ణ స్థితి ఉంది? ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. ఉన్నత అక్షాంశాల్లోని ఆల్ప్స్, పైరవీస్, కాకస్ పర్వతాల్లో ఏ వర్షపాతం ఉంటుంది? పర్వతీయ వర్షపాతం. అతిపెద్ద శృంగాకార అరణ్య మేకలైన టైగాలు ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి? స్కాండినేవియా మెట్ట ప్రాంతాల నుంచి స్వీడన్, ఫిన్లాండ్, రష్యా మీదుగా తూర్పున పసిఫిక్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి. యూరోప్లోని మధ్యధరా శీతోష్ణ స్థితిలోని అడవుల్లో ఏ వృక్షాలు పెరుగుతాయి? ఆలివ్ వృక్షాలు. కార్క్, ఓక్ వృక్షాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? పశ్చిమ మధ్యధరా ప్రాంతంలో. ఫిన్లాండ్లో అత్యధికంగా ఎంత శాతం భూ విస్తీర్ణంలో సహజ వృక్షాలు ఉన్నాయి? 77%. యురేషియాలో ఏ జంతువులను రవాణాకు ఉపయోగిస్తున్నారు? ధ్రువపు జింకలను. ధృవాల దగ్గర రాత్రి పగలు ఎలా ఉంటాయి? 6 నెలలు చీకటి, 6 నెలలు పగలుగా ఉంటాయి ధృవాల దగ్గర. అంటార్కిటికా మహాసముద్రానికి అన్ని వైపులా ఆవరించి ఉన్న భాగాన్ని ఏమంటారు? అంటార్కిటికా ఖండం. ప్రపంచం మొత్తం జనాభాతో యూరోప్లో ఎన్నో వంతు జనాభా ఉంది? 1/5 వంతు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.